ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖలో $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే, బాగా పాపులర్ కూడా అయిపోయింది. సోషల్ మీడియాలో నేషనల్గా, స్టేట్ వైజ్, అంతర్జాతీయ స్థాయిలో వాల్ స్ట్రీట్ జర్నల్లో కూడా 4 కాలమ్స్ ఐటమ్ ప్రచురించారు. ఇక తాజాగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఇటీవల కొన్ని గంటల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖ నగరం రూపురేఖలు మారబోతా ఉన్నాయి అని ఆయన స్పష్టంగా చెప్పారు. డేటా సెంటర్ అంటే కేవలం ఏదో కోల్డ్ స్టోరేజ్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఇక్కడి నుంచే రన్ కాబోతా ఉంది. 12 దేశాలకు విశాఖ నుంచి సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ నిర్మించిపోతా ఉన్నారు. అమెరికా వెలుపల గూగుల్ పెట్టే అతి భారీ ఇన్వెస్ట్మెంట్. 48,000 మందిని ప్రత్యక్షంగా నిపుణుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోబోతా ఉన్నారు. మరో 130,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఒకసారి ప్రారంభమైతే అనుబంధంగా అనేక ఐటీ కంపెనీలు పుట్టుకురాబోతా ఉన్నాయి. బెంగళూరుని తలదన్నే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందబోతా ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే 10-15 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. గూగుల్ తన డేటా సెంటర్ను మాత్రం 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ఫోర్స్లోకి తీసుకురాబోతా ఉంది. ఇప్పటికే గూగుల్ సంస్థకు చెందిన కన్సల్టెంట్లు తుర్లపాడు పరిసర ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి భూమిని తీసుకునేందుకు, కొనుగోలు చేసుకునేందుకు వారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. దాదాపుగా 480 ఎకరాలు ప్రభుత్వం భూములు ఆ అధికారులకు చూపించింది. 3 ప్రాంతాల్లో వారు ఆ భూమిని తీసుకుపోతా ఉన్నారు. ఇక మార్చి నుంచి అక్కడ పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడే అలర్ట్ అవ్వాలి. ఒక ఇంటర్నేషనల్ టెక్ కంపెనీ సహజంగా వారు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు వీరు తెలుగువాడ, కన్నడవాడ, గుజరాతీన, కెనడావాడ, చైనావాడ అని చూడరు. వారు తీసుకునే జాబ్ ప్రొఫైల్ని బట్టి ఆ నాలెడ్జ్ ఆ యొక్క వ్యక్తిలో ఉందా లేదా అనేది వాళ్ళకు ఇంపార్టెంట్. అందువల్ల గూగుల్ సంస్థ వేలాది ఉద్యోగాలు తీసుకొస్తుంది అంటే ఆనందించాల్సిందే, కానీ అందులో తెలుగు వారికి దక్కేది ఎంత అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరో 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించిన ఎలాంటి నిపుణులు అవసరమో స్టడీ చేసి దానికి సంబంధించిన నైపుణ్యాన్ని విద్యార్థుల్లో మెరుగుపరచాలి. రేపు ఒకసారి గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించి ఇంటర్వ్యూలు ప్రారంభిస్తే తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను డెవలప్ చేసుకొని సిద్ధంగా ఉంటే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇదేదో రికమెండేషన్తో వచ్చే ఉద్యోగాలు కాదు. గూగుల్ సంస్థ తెలుగు వారికే మేము ఉద్యోగాలు ఇస్తామని కూడా ఎక్కడా MOUలో చెప్పలేదు. ఆ తర్వాత 50,000 ఉద్యోగాలు వచ్చాయి, తెలుగు వారు 3,000 మంది కూడా లేరు అని పడి ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదు. అందుకు సంబంధించిన అవసరమైన స్కిల్స్ అన్ని ఇప్పటి నుంచే విద్యార్థులకు నేర్పించాలి. ఐటీ రంగంలో పెనుమార్పు రాబోతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతా ఉంది. దానికి సంబంధించిన కోర్సులు ఇప్పటి నుంచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశపెట్టాలి. బీటెక్ పట్టా పుచ్చుకొని బయటకు వస్తే ఉపయోగం ఉండదు. ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ లేకుండా బీటెక్లో 95% మార్కులు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు అందుకు సంబంధించిన లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ విద్యార్థుల్లో డెవలప్ చేయాలి. ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది. ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి. దీనికి సంబంధించి నా అభిప్రాయానికి సంబంధించి మీరు ఏకీభవిస్తారా? మీరు ఏదైనా కొత్త ఇన్నోవేషన్ ఏదైనా కామెంట్ చేస్తారా? చేయండి.